తెలంగాణ బడ్జెట్ కి క్యాబినెట్ ఆమోదం. సీఎంను కలిసిన భట్టి విక్రమార్క. అంతకుముందు నల్లపోచమ్మ ఆలయంలో పూజలు. 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న భట్టి ఇరిగేషన్, వ్యవసాయం, విద్య, ఇంధన శాఖలకు ప్రాధాన్యత. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. వానాకాలం సన్న రకం వరికి బోనస్ విడుదల. 1200 కోట్లు రిలీజ్ చేసిన ఆర్థిక శాఖ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. ప్రభాకర్ రావు, శ్రవణ్లకు రెడ్ కార్నర్ నోటీసులు. ఇంటర్పోల్ నుంచి సిఐడికి సమాచారం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతోన్న తవ్వకాలు. ఎండ్ పాయింట్ నుంచి ఉబికి వస్తోన్న నీళ్లు. పలు సూచనలు చేసిన జిఎస్ఐ బృందం. బెట్టింగ్ యాప్స్తో కుటుంబాలు విచ్ఛిన్నం. ప్రమోషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. టీవీ9తో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. అభి, చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. హైకోర్టులో కొడాలి నాని క్వాష్ పిటిషన్. మచిలీపట్నంలో కేసు కొట్టేయాలంటూ అభ్యర్థన. తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపణ. మహబూబాబాద్ జిల్లాలో బియ్యం దందా. 136 క్వింటాళ్ల రేషన్ రైస్ పట్టివేత. తొర్రూరు శివారులో లారీ సీజ్. చిత్తూరు జిల్లాలో భారీగా పోలీసు బదిలీలు. 264 మందిని ట్రాన్స్ఫర్ చేసిన ఎస్పీ. కలకలం రేపిన టీడీపీ కార్యకర్త హత్య. అదుపు తప్పిన బైక్ ప్రమాదంలో 2 మృతి. ములుగు జిల్లా వెంకటాపురంలో ఘటన. ఆలూరులో తీవ్ర నీటి ఎద్దడి. 10 రోజులకొకసారి విడుదల. ఇబ్బందులు పడుతోన్న జనం. కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఘనంగా ప్రజా గరుడ ఉత్సవం. తిరువీధుల్లో స్వామివారి దర్శనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 18 గంటల టైం. 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో ఉత్సవాలు. ఘనంగా రంగపంచమి వేడుకలు. భారీగా పాల్గొన్న భక్తజనం. మదురైలో ఆధ్యాత్మిక శోభ. సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం. ఆకట్టుకున్న ఊరేగింపు. జమ్మూ కశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు. బతిండి ఏరియాలో తనిఖీలు. చొరబాటుదారులే టార్గెట్గా చెకింగ్స్.